లేక ఇల్లు ఎప్పుడు బాగుంటుంది? సర్దుకుంటే బాగుంటుంది, సర్దుకోకపోతే బాగుండదు కదా. ఎక్కడ వస్తువులు అక్కడ పారేస్తే ఇల్లు ఎలా బాగుంటుంది? సంసారమైనా అంతే, సర్దుకోవాలి. ఇల్లు సర్దుకోవడం అంటే వస్తువులు సర్దుకోవడం, సంసారం సర్దుకోవడం అంటే మనస్సును సర్దుకోవడం. ఖచ్చితంగా మనస్సును సర్దుకోవడం. నీ మాటే నెగ్గనై, నీకోసమే నేను ఉన్నాను, అయిపోయా, ఒక్క నిమిషంలో తగదా పోయింది. నీ మాటే నెగ్గని, ఏం పర్వాలేదు. మరీ అంత ప్రమాదకరమైంది కాకపోతే ఈ మాట, వాళ్ళ మాట అనడానికి అభ్యంతరం ఏమిటి? ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా. భర్తకేదో ఒక ఆలోచన ఉంది, భార్య ఏంది, లేదండి ఇలా ఉండాలి ఏంది, అది ఏమి లక్షల్లో నష్టం కలిగించే విషయం కాకపోతే పోన్లే, నువ్వు అన్నదే. కానీ ఒకవేళ పోనీ కించిత్తు నష్టం కలిగింది, ఏదో ఆ నష్టం ఏదో 10,000 25,000తో బయటపడేలా ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది కదా. నువ్వు అన్నావు, చేసావు, ఏమైంది? 25,000 పోయాయి. అప్పుడైనా తెలుస్తుంది కదా. అంచేది కించిత్తు నష్టంతో సర్దుకోగలిగితే వాళ్ళు గ్రహించుకుంటారండి స్వానుభవం మీద. సంసారమైనా సరే, ఇల్లు అయినా సరే ఒకటే లెక్క.